సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను వీడియో ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ అయితే సెండ్ చేశాడండి. సో ఆ గిఫ్ట్ ఏం సెండ్ చేసావురా, ఏం సెండ్ చేశాను వాడిని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే నాకు ఒక వ్లాగింగ్ కిట్ అయితే పంపించాడు గిఫ్ట్. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటని. నాకు సడన్లీ షాక్. నాకు డెలివరీ వచ్చాక నాకు వాడు ఫోన్ చేసి చెప్పాడు, మామ నీకు ఒక డెలివరీ పంపించాను చెక్ చేసుకొని. సో ఫైనల్గా ఈ కిట్ అయితే పంపించాను. నాకు ఫుల్ వ్లాగింగ్ కిట్ అంట. నేను చేసే వీడియోలు వాడు చూసేవాడు మా ఫ్రెండ్. యాక్చువల్గా తను బీహార్ అతను, తెలుగు రాతనికి, కానీ నాకు సపోర్టింగ్గా నా వీడియో చూస్తాడు. నా వీడియో చూసేవాడు. కొంచెం నా వీడియోస్ సేక్ కావడము, బఫర్ కావడము, సరిగా పట్టుకోలేకపోతున్నాడు కదా కెమెరాని. సో దానికోసమని మామ నువ్వు కష్టపడుతున్నావు, సో నా తరపు నుంచి నాకు ఒక మంచి గిఫ్ట్ పంపుతున్నాను రా తీసుకొని నాకు ఒక వ్లాగింగ్ కిట్ అయితే బుక్ చేశాడు. సో ఇది వచ్చేసి దాదాపుగా ఒక 1000 అబౌవ్ ఉంటుంది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంది, అసలు ఈ వ్లాగింగ్ కిట్లో ఏమి ఇచ్చారు, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్నీ చూద్దాం ఒకసారి. మీరు కూడా చూడండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వ్లాగింగ్ కిట్ అనేది. అంటే ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువలోనే అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. సో ఒకసారి చెక్ చేద్దాం ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది కూడా మొత్తం ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము ఇందులో ఏమున్నాయి ఏంటని. నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా ఏమున్నా చూద్దామని. ఒకసారి చూడగానే ఇలా అయితే ఉంటుంది మొత్తం మనకి వ్లాగింగ్ కిట్, మైకు, లైటు, కెమెరా. పర్లేదు బాగానే ఇచ్చాడు, లో బడ్జెట్లో మంచిదే ఇది. సో ఓపెన్ చేయగానే మనకి లైట్. సో ఇది వచ్చేసి రిమోట్కి మనం కెమెరాని ఆపరేట్ చేయడానికి ఇలా ఆన్ ఆఫ్ చేసి కూడా దీన్ని వాడచ్చు. ఇలా ఆన్ చేసామంటే లైట్ బ్లింక్ అవుతుంటుంది కదా, మీకు కనిపిస్తుందేమో. సో ఇది కెమెరాని ఆపరేట్ చేయడానికి మనం. సో దాని తర్వాత ఇది వచ్చేసి మొబైల్ని అటాచ్ చేసుకోవడానికి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవచ్చు. బ్యాక్ కూడా దీనికి ఇది ఇచ్చాడు, ఏదన్నా మైక్కి అటాచ్ చేసుకోవడానికి. సో వైరు, మైక్ నుంచి కనెక్ట్ చేసుకోవడానికి వైర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మైక్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇది మరి వర్క్ అవుతుందా కాదా అనేది అర్థం కావట్లేదు నాకు. సో దీన్ని వచ్చేసి మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ పెట్టుకోసుకొని మన మొబైల్కి అటాచ్ చేసుకోవచ్చు. చూద్దాం. సో ఇంకొక మొబైల్ నా దగ్గర అయితే లేదు ప్రజెంట్. దీన్ని అంతా కిట్ సెట్ చేసి మీకు చూపించడానికి అయితే. సో ఓకే, నేను కిట్ అంతా మొత్తం దీన్ని కిట్ని అంతా అసెంబ్లీ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇది వచ్చేసి లైట్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, బ్యాటరీస్ వేసుకోవాలి. దీనికైతే బ్యాటరీస్ వేసుకోవాలి. ఇక్కడ లైట్ అయితే చూడడానికి చాలా పెద్దగానే ఉంది, బాగుంది ఫ్రెండ్స్. మరి లైటింగ్ ఎలా వస్తుందో ఒకసారి బ్యాటరీస్ చెక్ చేద్దాం. ఇంకోటి లైటింగ్ ఎలా వస్తుందో చూద్దాము. సో ఇది వచ్చేసి మెయిన్ ఇదే, ఇంకా ట్రైపాడ్. సో ఇదే మెయిన్. ఇది వచ్చేసి దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయాలి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని మనము ఇలా హోల్డ్ చేసుకోవాలంటే ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మనం చేసుకోవాలనుకుంటే కనుక. సో దీన్ని మొత్తం అసెంబ్లీ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది ఏంటని. సో ముందుగా మన మొబైల్ అటాచ్ చేసుకోవడానికి దీన్ని ఇలా పెట్టేసుకొని కింద స్క్రూ ఇచ్చింటారు దీనికి, పైన ఏం కాదు కింద ఇచ్చింటారు. సో దీన్ని మనం ఇలా తిప్పుతున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది అదే స్టడీగా పెట్టుకొని. సో ఇది ఫిట్ అయిపోయిన తర్వాత లైట్ని మనం ఇలా పైన మన ఇష్టం, మనకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ లైట్ అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా తిప్పేసామంటే ఇది కూడా టైట్ అయిపోతుంది. సో దాని తర్వాత దీనిపైన మనం మైక్ ఇలా బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్. సో మనం మన సైడ్ మాట్లాడతాం కాబట్టి మన వాయిస్ ఇక్కడ వినపడదు, మనం ఇక్కడ దీన్ని ఇలా తిప్పేసి దీన్ని ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా ఉంటుంది మనకి ఈ కిట్ అనేది. మీరు చూసారంటే సో ఇలా సో చూస్తున్నారు కదా, లైట్ మొత్తం ఇలా సెట్టింగ్ అంతా ఇలా ఉంటుంది మొత్తం. సో ఇది వచ్చేసి మనకి ఒక వ్లాగింగ్ కిట్ అయితే ఇదే ఇలా ఉంటుంది. టోటల్ వ్లాగింగ్ కిట్ ఈ విధంగా ఉంటుంది మీరు చూసారంటే. సో
ఇది ఫ్రెండ్స్ ఈ కిట్ యొక్క అన్బాక్సింగ్. ఏమున్నాయి దీంట్లో, ఏంది కథ అసలు మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం మీరు చూడడానికి అయితే ఇంకా బ్లాగింగ్ కిట్ అయితే. సో ఫ్రెండ్స్, నాకు ఈ గిఫ్ట్ ఎవరు సెండ్ చేశారు, అసలు ఏ ఫ్రెండ్ సెండ్ చేశాడో మీకు చెప్పలేదు కదా. సో నాకు ఈ గిఫ్ట్ సెండ్ చేసింది అయితే మా ఫ్రెండ్ పర్వేజ్ అలం. సో అదేంటంటే యాక్చువల్గా తను మన తెలుగు అతను కాదు, అతను హిందీ అతను. నేను రామ్కోలో వర్క్ చేసేటప్పుడు నాకు తను పరిచయం. వర్క్ ఒకే చోట వర్క్ చేస్తున్నాడు, నాకు వాడు బాగా పరిచయము. అలాగే మేము బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నా క్లోజ్ ఫ్రెండ్ వాడు ఇప్పుడు. సో వాడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతాడు, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవుతాడు. నేను నా యూట్యూబ్లో వాడే కష్టం మొత్తం వానికి తెలుసు. నేను ఒకరోజు చెప్పాను, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రా, ఇలా ఉంది, ఇలా చేస్తున్నానంటే ఓకే ఏం పర్లేదు బాగానే చెయ్యి, వీడియోస్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను చూస్తుంటానని చెప్పాడు. సో నేను వానికి ఫార్వర్డ్ కూడా చేశాను చాలా వీడియోస్. అన్ని వీడియోస్ చూశాడంట. చూసి నా వీడియో బ్లింక్ కావడము, షేక్ కావడము, చేతో పట్టుకొని తిరుగుతుంటాను కదా, సో అంత స్టాండింగ్స్ ఉండవు, స్టెబిలైజేషన్ ఉండదు. సో అందుకని వాడు అవన్నీ గమనించి నీకు ఒక గిఫ్ట్ చేంజ్ చేస్తున్నాను చూసుకొని నాకు ఇది పంపించాడు. ఈ గిఫ్ట్ వాడే పంపించింది, అన్ఎక్స్పెక్టెడ్గానే పంపించాడు. ఇది నాకు తెలియదు, అంత పంపిస్తాడని అయితే తెలీదు, పంపించేశాడు. సో ఫైనల్గా ఈ ట్రైపాడ్ అయితే ఇలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మొత్తం చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటుంది ట్రైపాడ్. సో లో బడ్జెట్లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్లో వ్లాగింగ్ చేయాలి, లైక్ ఏదన్నా ఇంటి దగ్గర కూర్చొని చిన్న వీడియోస్ చేసుకోవాలి, షార్ట్స్ చేసుకోవాలంటే మంచి కిట్ ఇది. లైట్ కూడా బాగుంది. సో మైక్ అయితే వర్క్ అవుతుందో లేదో తెలియదు, వర్క్ అయితే కావచ్చు కానీ అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. సో నా దగ్గర అయితే వైర్లెస్ మైక్ ఉంది, సో నాకైతే పర్లేదు, ఇంకేస్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కిట్ అయితే. ఇంకా సో మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, పర్వేజ్ భాయ్. थैंक यू सो मच परवेज भाई, ये जो मेरे को दिया है ना, ये बहुत हेल्पफुल है मेरे को, क्योंकि इस गिम्बल से हम और अच्छे से वीडियो बना सकता हूँ. इसलिए आपको बहुत धन्यवाद, बहुत शुक्रिया. ఎందుకు హిందీలో చెప్తున్నానంటే వానికి తెలుగు రాదు. సో వాడు ఈ వీడియో చూసాడంటే కనుక వాడికి అర్థం కాదు. సో అందుకనే నేను చెప్పాను, కొంచెం అర్థమవుతుంది తెలుగు వానికి. సో నా ఫ్రెండ్ నాకు ఈ విధంగా పంపి సపోర్ట్ చేస్తాడని నేను అనుకోలేదు ఫస్ట్ టైము. సో ఓకే, ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టడం డిలే అవుతుంది. సో రీజన్ ఏంటంటే నేను కొంచెం వేరే వర్క్ మీద బిజీ ఉన్నాను. యాక్చువల్గా నేను ఏం చేస్తాను ఎవరికి తెలియదు కదా, యూట్యూబ్ చేస్తారనే చాలామంది అనుకుంటుంటారు. సో యూట్యూబ్ వచ్చేసి నాకు ఒక పార్ట్ టైం. నేను ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళో లేదంటే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళో నాకు చూడాలనిపిస్తే వెళ్ళి నేను అక్కడ వీడియో తీసుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఎడిట్ చేసి. సో అది కాకుండా నేను ఏం చేస్తానంటే నేను సాఫ్ట్వేర్ జాబ్కి అయితే ట్రై చేస్తున్నాను ప్రజెంట్. సో అది ఇంకా సెట్ కాలే, ఎందుకు ఖాళీ ఉండడం అని యూట్యూబ్లో అయితే చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్గా వ్లాగింగ్, ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రావెలింగ్ అంటే పిచ్చి, ఎక్కడికైనా కొత్త ప్రదేశాలు వెళ్ళాలి, కొత్త ప్రాంతాలు చూడాలి, వాటిని ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం నాకు. సో అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అందుకే కొంచెం ఈ మధ్య వీడియోస్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే కొంచెం జాబ్ సర్చింగ్లో బిజీ ఉన్నాను. సో దట్స్ వై వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. మేబీ రీల్స్ చేయగలను, కొన్ని రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. సో నాకు మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. నా ఫ్రెండ్ ఎంత సపోర్ట్ ఇచ్చాడంటే నేను నిజంగా చెప్పుకోలేకపోతున్నాను అసలుకి, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలానే మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ సపోర్ట్ నాకు ఉండాలి అనే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి. ఈ అన్బాక్సింగ్ వీడియో చాలా యూజ్ఫుల్ ఇది.